హిందూపురంలో హైటెన్షన్ రంగంలోకి దిగిన బాలయ్య బాబు చేజిక్కించుకున్నారట. అది కూడా ఏదో దౌర్జన్యంగా చేజిక్కించుకున్నారు, అది ఇది అని పెద్ద హడావిడి. ఇంకా మొదలైనట్టేనా ఈ గొడవలు గందరగోళాలని? స్థానిక యుద్ధాలని మనకు పూర్వం స్థానిక యుద్ధాలు రాజ్యాల యుద్ధాలకు ఇప్పుడు స్థానిక యుద్ధాలు జరగబోయేటట్టుగా ఉన్నాయి. ఒక 5-6 పట్టణాల్లో, అందులో ముఖ్యంగా హిందూపురం, తిరుపతి, నెల్లూరు కూడా ఉన్నట్టు, తుని ఇవన్నీ ఉన్నాయి. వీటిలో కొన్ని తప్పించినవి, కొన్ని రాజీనామా చేసినవి, కొన్ని కార్పొరేటర్లు ఫిరాయించడం వల్ల మారినవి రకరకాలుగా ఉన్నాయి. బట్ ఈరోజు అయితే ఫోకస్ హిందూపురం, తిరుపతి వీటి మీద ఉంది. హిందూపురంలో చాలా సాఫీగా బాలయ్య స్థానిక శాసనసభ్యుడు కూడా ఆయన 3 సార్ల నుంచి ఆ చొరవతో ఆయన తీసుకొచ్చిన రమేష్ అనే అతను ఇప్పుడు మేయర్ అయ్యారు. ఆ మేయర్ రాజీనామా చేసింది, ఇంకా సమస్య ఉంది. ఇప్పుడు మేయర్ వైసీపీ మేయరే రాజీనామా చేసి వీళ్ళ పార్టీలోకి వచ్చాక లేదా ఇంకా అక్కడ గెలవడంలో పెద్ద ఇదేం లేదు. తిరుపతి ముఖ్యానికి ఇప్పుడు తిరుపతిలో కొంచెం హోరాహోరీ ఆ వైస్ చైర్మన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు పొద్దునుంచి అది రణరంగంలాగా ఉంది. చివరకు వాయిదా వేశారు రేపటికి. రేపైనా మేమే గెలుస్తామని ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. కానీ 23 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం వైపు మారారు కాబట్టి వాళ్ళకి సునాయాసంగా వస్తుంది అని అంటున్నారు. సో తిరుపతి ఇందా నేను అన్నట్టుగా కీలకమైంది కాబట్టి దీని మీద వైసీపీ వాళ్ళు అందరూ భూమన కరుణాకర్ రెడ్డితో సహా అందరూ ఇది అప్రజాస్వామికం, మీరు అరాచకం, కిడ్నాప్ చేశారు, ఇట్లాంటివన్నీ వాళ్ళ ఆరోపణలు. రోజా కూడా ఆరోపణలు చేశారు, కిడ్నాప్లు ఇవన్నీ చాలా దారుణమని. కానీ ఇవి శాంపిల్, బిగినింగ్ అంతే. చాలా చోట్ల ఇట్లాంటివి జరుగుతాయి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత లోకల్గా ఉండే స్థానిక సంస్థల వాళ్ళు, చైర్మన్లు లేదా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వాళ్ళు అధికారం లేకుండా ఉండలేరు. వాళ్ళు అధికారంలోకి దూకేస్తారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టడం కూడా సులభం. అవసరం ఏముంది? ఇప్పుడు హిందూపురంలో ఆమె రాజీనామా చేసి సీట్ వచ్చిన తర్వాత. అందువల్ల ఇది ఒక రౌండ్ దీనికి మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే తెలంగాణలో నేరుగా స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆంధ్రలో వాళ్ళకి ఇంకా 1-2 ఏళ్ళు పదవీ కాలం ఉంది. అందుకని ఇదొక డ్రామా. ఒకప్పుడు అదే అండి, మన రంగస్థల నాటకాలన్నీ చైర్మన్ చలమయ్య ఇట్లాంటివన్నీ చూసేవాళ్ళం. రామారావు తీసిన కథానాయకుడు అన్నింటిలో చైర్మన్ రాజకీయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సార్ ఢిల్లీ ఎన్నికల బట్ ఆధిక్యత సంపాదించినట్టే. ఇప్పుడు హిందూపురం లాంటివి ప్రెస్టేజియస్ కదా, బాలకృష్ణ ఉన్నాడు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు విన్ ఓవర్. అది బాలయ్యకే క్రెడిట్ అనుకోవాలి, ఫస్ట్ ఇది కాబట్టి. సార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అదే అన్నారు, వైసీపీ లాగా ఈయన కూడా రాజకీయం నేర్చుకున్నాడు, వాళ్ళని మించిపోయాడు, చక్రం తిప్పాడు అని ఇవన్నీ కూడా చెప్తున్నారు. స్థానిక చక్రం ఢిల్లీనా? ఢిల్లీ ఎన్నికలు రేపే 4వ ఎల్లుండి కదా, దానికి అంత సిద్ధమవుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు కోణం ఒకటైతే, జాతీయ స్థాయిలో ఢిల్లీ ఎన్నికల్లో 4వసారి ఆప్ వస్తుందా లేదా అన్నది చాలా తీవ్రమైన ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 23 ఏళ్ళు తర్వాత నుంచి బీజేపీకి అక్కడ ఠికానా లేదు. అది చాలా కష్టంగా ఉంది. దేశమంతా మోదీ గారి పాలనలో ఉన్న, ఆయన పాలించే ఢిల్లీ మటుకు వేరే పార్టీ చేతుల్లో ఉండటం. అందులోనూ చాలాసార్లు ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్, సిసోదయ ఇట్లా అందరినీ అరెస్టులు చేశారు. ఆ దెబ్బ ఆంధ్రప్రదేశ్ మీద కూడా, లిక్కర్ స్కామ్ తెలంగాణ మీద కూడా పడింది. కానీ ఢిల్లీలో మటుకు వర్మ చాలా విచిత్రంగా అంత ప్రభావం లేదు. ఆప్ అనేది బాగానే పౌర సమస్యలు ఇది పరిష్కరించింది కాబట్టి కొంత సానుకూల వాతావరణమే ఉంది. గతంలో లాగా 70 స్థానాలు అలా రాపోయినా ఒక కనీసమైన స్థానాలతో 35-40 స్థానాలతో వాళ్ళు గట్టెక్కొచ్చు అని చాలా సర్వేలు చెప్తున్నాయి. అంటే ఈ సర్వేలనే ఎప్పుడు ఇలాగే చెప్తాయి చూడండి అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఉన్న పరిస్థితి అది, సాయంత్రంతో ప్రచారం అయిపోతుంది. దీంట్లో అంటే ఇక్కడ ఒక విషయం తేలుతుంది, ఇండియా కూటమి కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ హ్యాట్రిక్ తర్వాత వరుసగా ఓడిపోవటమే. వాళ్ళు కేజ్రీవాల్ తమతో ఉన్న, ఇండియాలో ఆప్ ఉన్నా మేము రావాలన్న పద్ధతిలో చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేసి కొంత ఓట్లు చీల్చటమే కేజ్రీవాల్కు ఆప్కు మెయిల్ చేస్తుందన్న ప్రశ్న కూడా ఒకటి ఉంది. అంటే అన్నీ బీజేపీకి పోకుండా కొన్ని వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్కి కూడా పోతే
అది ఆప్కు మేలు చేస్తుంది అని. సో అది ఏం జరుగుతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది.